బర్కాల్తా పొద్దుటూరు పట్టణ ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలకు, అలాగే రాజకీయ నాయకులు, పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరెడ్డి గారికి, వ్యాపారస్తులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం బక్రీద్ పండుగ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలని ప్రభుత్వము నిర్దేశించిన ప్రకారంగా మన రాజ్యాంగబద్ధంగా వేరే వారికి ఎక్కడ కూడా నొప్పి బాధ కలిగించకుండా ఏ విధంగా ప్రభుత్వ అధికారులు, పోలీసులు అయితేనేమి, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి చెప్తారో ఆ విధంగా జంతు వధ చేయడం కానీ, కుర్బానీలు ఇవ్వటం కానీ ఈ ప్రభుత్వ అధికారులకు సహకరించి ముస్లిం సోదరులంతా నడుచుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది లేనిపోయిన అపోహలు, లేనిపోయిన పుకార్లు లేపి కొన్ని ప్రాంతాల్లో మేము ముస్లింలు మంచి పని చేసినా చెడుగా ప్రచారం చేసే రోజులు ఉన్నాయి, మనం చూస్తున్నాం. దానికి అవకాశం లేకుండా ముందే మనం జాగ్రత్త. మన మత పెద్దలు చాలామంది ఆవును గోమాతగా భావిస్తున్న హిందూ సోదరుల మాట ప్రకారంగా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, జీవో తేవాలని కొన్ని సంస్థలు, ముస్లిం సంస్థలు చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము చిన్న జీవులు ఏవైతే ఉన్నాయో చిన్న జీవులే కుర్బానీ ఇస్తూ మన సాంప్రదాయానికి, మన ఇస్లాంకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, వేరే కులస్తులకు, వేరే మతాలకు కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అధికారులకు సహకరించి నడుచుకునే విధంగా మనమంతా సహకరించాలని, పండగ వాతావరణం మాదిరిగానే ఉండాలా, పండగ వాతావరణాన్ని కాలుషితం చేయకూడదని చెప్పి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరో ప్రతి కులంలో, ప్రతి మతంలో గిట్టని వాళ్ళు, సరిపోని వాళ్ళు, రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినకుండా మనమంతా అన్నదమ్ములుగా భావించుకొని సోదర భావంతో హిందూ ముస్లిం భాయ అనే విధంగా ఏ విధంగా అయితే మనము భారతదేశం చిత్రపటము రచించబడిందో అదేవిధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మనము పంతానికి పోకుండా మేము అదే చేస్తాం ఇదే చేస్తామని అనకుండా ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా మనం నడుచుకునే విధంగా మనము ఈ పండగ జరపాలని, ఎక్కడ ఎవరికి కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టే రకంగా కానీ, వాళ్ళ మనసును నొప్పించే విధంగా కానీ ప్రయత్నం చేయకూడదని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ ఈద్ ముబారక్ కూడా తెలియజేస్తున్నాను. దయ ఉంచి పెద్దలు చెప్పినట్టుగా మదనీ సార్ చెప్పినారు, మదనీ గారు ఆయన ఏం చెప్తున్నారు, జాతీయ పక్షి నెమిలిని జాతీయ పక్షిగా మీరు చేసినారు, ఆవును కూడా జాతీయ జంతువుగా చేస్తే ఎవరైతే దాన్ని అమ్మటం కానీ, దాన్ని వధ చేయటం కానీ, దాన్ని తినటం కానీ చేస్తే మరణ శిక్ష విధించే విధంగా మీరు చట్టాలు తయారు చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేస్తే అందరూ కూడా మానుకుంటారు, అపోహలు ఉండవు. కాబట్టి మనము ముస్లిం లేదా అభియోగం ఉంది కాబట్టి ఆవులను కోస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ముస్లింలమైన మనము ఒక అడుగు ముందుకేసి మనమే ఆ జంతువులను కుర్బానీ చేయటము మానేయటము, మనం చిన్న జంతువులను కుర్బానీ చేయటము, వాళ్ళు ఏదైతే గౌరవిస్తున్నారో వాళ్ళ గౌరవానికి భంగం కాకుండా మనం నిలబడటము చేస్తే మన అందరికీ బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ వేరే విధంగా భావించకుండా అందరూ సోదర భావంతో మెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని, మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లా బర్కాతా. పొద్దుటూరు ముస్లిం సోదరులకు, సోదరిమణులకు అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. రేపు ఎల్లుండి 28వ తేదీ బక్రీద్ పర్వదినం మనం జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా మా ముస్లిం సోదరిమణులందరికీ, పెద్దవారికి, పిల్లవారికి అందరికీ నా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగ
ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆశిస్తూ, ఎవరైతే ముస్లిం సమాజంలో పేదవారుగా ఉన్నారో వారి పిల్లలందరూ 10th క్లాస్ పాస్ అయిన వారందరికీ ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందులో పార్టిసిపేట్ అయ్యి టాలెంట్ టెస్ట్లో పాల్గొనమని ఒక విన్నపం అందరికీ చేయడం జరిగింది. మరి ఆ విధంగా మా యొక్క పిలుపు మేరకు మన కడప జిల్లాలో 789 విద్యార్థులు దీనికి అప్లికేషన్ ఇచ్చారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం 7,400 మంది అప్లికేషన్స్ దరఖాస్తు చేయడం జరిగింది. మరి ఈ 7,400 మందిలో 6,600 మంది అటెండెన్స్లో వచ్చారు ఎగ్జామ్ రాయడానికి. ఆ ఎగ్జామ్లో నిన్న నంద్యాలలో మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు ఎరండి ఫారూక్ సార్ చేతుల మీదుగా, మరియు మా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఏదైతే తాలీమ్ హునర్ ఎగ్జామ్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేశామో దాని యొక్క ఫలితాలను నిన్న వెల్లడించడం జరిగింది. అందులో 250 మంది విద్యార్థులను మేము ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ 250 మందిలో 41% మంది అమ్మాయిలు ఉత్తీర్ణత కావడం చాలా సంతోషమైన విషయము. మరి ముఖ్యంగా జిల్లాల వారీగా మేము దీన్ని విభజించి చూస్తే చాలా సంతోషమైన విషయం ఏమంటే, కడప జిల్లా నుండి 27 మంది అత్యధికంగా, మిగతా అన్ని జిల్లాల కంటే ఎక్కువ మంది ఇక్కడి నుంచి ఉత్తీర్ణత కావడం, ఎలిజిబుల్ రేపు ఇంటర్మీడియట్ ఏదైతే మేము కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏదైతే విద్యను అందిస్తున్నామో ఆ యొక్క విద్యకు అర్హులైనారు. చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే గౌరవనీయులు ముక్తార్ గారు, నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రజల్లో చేరవేసేయడానికి చాలా కష్టపడ్డాము. ముఖ్యంగా ముక్తార్ అన్న అంజుమన్ అహ్లే ఇస్లాం ద్వారా ప్రతి మసీదుకు ఏదైతే పాంప్లెట్లు కానీ అక్కడ ఉండే ఇమాం మోజన్లతో చెప్పించి ఆ యొక్క శుక్రవారం నమాజుల తర్వాత దాన్ని అక్కడ బయాన్ చేయడం కూడా జరిగింది. దానివల్ల అత్యధికంగా అప్లికేషన్స్ మన ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల నుంచి పోవడం జరిగింది. కాబట్టి ఎక్కువ మంది ఉత్తీర్ణత శాతం కూడా మన కడప జిల్లా నుంచి అయినారు అనేది మా యొక్క సంతోషం ఈ విషయంగా. సో మరొకసారి ఏదైతే ఈ యొక్క ఫలితాలు వెలువడైనాయో ఈ సందర్భంగా విద్యార్థిని అందరికీ ఎవరైతే ఉత్తీర్ణులై ఈ యొక్క 2 ఏళ్ల కార్పొరేట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు ఎలిజిబుల్ అయినారో వాళ్ళందరికీ, వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రతి ఏటా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరైతే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా దరఖాస్తు చేసుకోవాలి. ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.